నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్, నాతో పాటు మన ప్రసాద్ కూడా ఉన్నారు. రాజకీయ విమర్శలు కాసేపు పక్కన పెడదాం. కానీ గత 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ సతీమణి చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ముఖ్యంగా ఆవిడ వ్యవహార శైలి కానివ్వండి, అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే ఒక పార్టీ కార్యకర్తలు మాత్రం అదే పనికి ఈ అంశంలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ మీద ట్రోల్స్, కామెంట్ల మీద కామెంట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మీరు ఇలా కామెంట్ చేస్తారా, ఇంకాస్త లోతుకు తవ్వుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం మాట్లాడాడు, ఆ రోజు ఏం చేశాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ సతీమణి ఈవిడ ఏ విధంగా వ్యవహరించింది, ఎవరిది ఆదర్శప్రాయంగా ఉంది, ఎవరిది దుర్మార్గంగా ఉందని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల పర్యటన నేపథ్యంలో అనేక అంశాలు ఈరోజు తెర మీదకు వస్తున్నాయి, చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక అంశాలను ఒక్కసారిగా మేము రెండింటిని పక్కన పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి తిరుమల వ్యవహారం విషయంలో ఆయన వ్యవహార శైలి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి వ్యవహార శైలి, ఇద్దరు ఏ విధంగా ఉంది, ఏ విధంగా వ్యవహరించారు, ఎవరిది మనం అనుసరించాలి, ఎవరిది తప్పుపట్టాలి, ఈరోజు అన్యాయంగా దుర్మార్గంగా జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ కామెంట్ల పట్ల ఎలా స్పందించాలనేది ఒక్కసారి మేము ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. ఆ రోజు ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు నిన్న ఏం జరిగిందో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజినోవా, ఈవిడ తాజాగా మనకు తెలిసిందే, వాళ్ళ అబ్బాయి మార్క్ శంకర్ సింగపూర్లో స్కూల్లో చదువుకుంటుంటే అక్కడ అగ్ని ప్రమాదానికి గురై కొంచెం దెబ్బలు తగిలాయి, త్రుట్లో ప్రాణాపాయ నుంచి బయటపడ్డాడు. మొత్తానికి క్షేమంగా తిరిగి వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా తిరుమల వెళ్ళి తిరుమలలో డిక్లరేషన్ మీద జన్మతహా తాను క్రైస్తవురాలైనా సరే వివాహం వల్ల కానివ్వండి, లేదంటే ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం వల్ల కానివ్వండి, హైందవ సంప్రదాయం తన భర్త అనుసరిస్తున్న సంప్రదాయం పట్ల, దేవదేవుడి పట్ల అపారమైన అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పేసి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆవిడ శ్రీవారికి మొక్కు చెల్లించుకునే ప్రయత్నం అయితే తలనీలాలు సమర్పించారు. ఒకసారి మనం దాన్ని కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఆవిడ రావటం కానివ్వండి, ఇవన్నీ వీడియోలు అవే. సో వీడియోలు అంత క్లారిటీ లేవని కూడా మనకి చాలా క్లియర్గా ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆవిడ పాపం స్వయంగా వచ్చి తలనీలాలు కూడా శ్రీవారి దగ్గర తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. పద్ధతి ప్రకారం, సంప్రదాయం ప్రకారం ఆవిడ తలనీలాలు కూడా సమర్పించుకుని దేవదేవుడిని దర్శించుకున్నారు. ఆ తర్వాత 17 లక్షల రూపాయలు, సుమారు 17 లక్షల రూపాయల వరకు అన్నప్రసాద ట్రస్ట్కి విరాళంగా ఇచ్చి తానే స్వయంగా అక్కడ భక్తులకి వడ్డిస్తూ వాళ్ళందరితో కలిసి కూర్చొని భోజనం కూడా చేశారు. మనకు దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇదిగోండి. ఆవిడ సంప్రదాయం ప్రకారం ఈ విధంగా మనం చూడొచ్చు. అన్నప్రసాద ట్రస్ట్కి ఇచ్చినటువంటి డబ్బులు ఇదిగోండి ఆవిడే స్వయంగా ఆవిడే వడ్డించారు. మనకి ఈ ఫోటోలో చాలా క్లియర్గా ఉంది. టుడే డోనర్ అని చెప్పేసి మనకి 17 లక్షల రూపాయలు మార్క్ శంకర్, కొండదల మార్క్ శంకర్ డొనేషన్ అని చెప్పేసి 17 లక్షల రూపాయలు. 14వ తేదీ 4వ నెల 2025 17 లక్షలు ఆవిడే స్వయంగా భక్తులతో కలిసి భోజనం చేశారు. జేఈఓనో అదనపు ఈఓనో ఎవరో మొత్తానికి మాస్కున్నారు. ఆ అధికారి వచ్చి ఆవిడని పలకరిస్తున్నటువంటి సందర్భం. సంతోషంగా ఆవిడ భోజనం చేస్తూ బాగుంది, భోజనం బాగుందని చెప్పి ఆవిడ స్వయంగా ఆవిడ చేతులతో ఆవిడే భక్తులకి వడ్డిస్తున్నారు. అవును. సో శ్రీవారి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి కుటుంబంగా, కలిగినటువంటి వ్యక్తులుగా ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వటం అయితే మనం చూడొచ్చు అనమాట. ఇట్లా చాలా క్లియర్గా ఉంది. టుడే లంచ్ డొనేషన్ అమౌంట్ 17 lakhs. ఎస్. సో ఇక్కడ ఫస్ట్ మనం గమనించాలంటే జన్మతః తను విదేశీయురాలు, క్రైస్తవురాలు. సో వాళ్ళ యొక్క మతాచారం వేరు, ఆ యొక్క విధానాలు వేరు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారిని వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడ సాంప్రదాయాలని వాటి అనుగుణంగా ఉండడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. పైగా ఇక్కడ ఆవిడ ఎటువంటి సందర్భంలో ఈ మొక్కు చేశారు, తన కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు. సో అంటే ఎంత ఎమోషన్తో కూడింది, ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత విశ్వాసంతో ఆ మతాచారాన్ని తను పుట్టినప్పటి నుంచి అనుసరిస్తూ వివాహమైన తర్వాత ఇక్కడికి వచ్చి తిరుమలలో, అది కూడా చక్కగా మన తెలుగు ఆడపడుచులాగా సాంప్రదాయంగా ఆవిడ రావడం, తలనీలాలు సమర్పించడం అనేది ప్రతి ఒక్కరూ కూడా అభినందించాలి. సహజంగా మనకి లేడీసు సహజంగా తలనీలాలు సమర్పించడానికి ఎక్కువగా ఆసక్తి చూపించరు. అవును. 3 కత్తెరలు ఇవ్వటం అనే సంప్రదాయం కూడా మన దగ్గర ఉంది.
కానీ కొంతమంది వయసు పైబడ్డ వాళ్ళు కానివ్వండి, లేదంటే ఆ భగవంతుడి పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్న వాళ్ళు కానివ్వండి, పర్వాలేదు నాకు భక్తి ముఖ్యం అనుకునే వాళ్ళు కానివ్వండి, కొంత ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళు అంటే తలనేలా వేస్తారు. మూడు కత్తిర్లు అనేది మామూలు ముక్కుబడిగా అంటారు, అది ముక్కుబడిగా. కానీ నిజంగా పరిపూర్ణంగా నా స్వామివారికి నేను ఇచ్చేయచ్చు, మూడు కత్తిర్లు ఏంటి మొత్తం ఇచ్చేస్తాను అని చెప్పేసి వాడు కృతజ్ఞత భావం అంటారు. సో ఆ కృతజ్ఞత భావాన్ని వాళ్ళు వ్యక్తపరచడం అనమాట ఈ విధంగా. సో అటువంటిది స్వామివారి గొప్పతనాన్ని పురస్కరించుకొని కుమారుడు బ్రహ్మాండంగా తిరిగి వచ్చాడు, కోలుకుంటున్నాడు, ప్రాణాపాయం నుంచి తప్పించగలిగాడు. సో స్వామి నా కుమారుడు సేఫ్గా బయటకు వస్తే నేను సంతోషంగా నీకు తలనీలాలు సమర్పించుకుంటాను అనే మొక్కుబడితనం ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంటే, దీనిని కూడా కొంతమంది అరాచకంగా వీటిని చేస్తున్నారంటే ఇంకా వాళ్ళకి విఘ్నత ఏ విధంగా ఉంది, వాళ్ళ సంస్కారం ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇదే అంశం మనం చూసినట్టయితే లడ్డు కల్తీ వ్యవహారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా నేను వస్తాను, తిరుమలకు వస్తాను, శ్రీవారిని దర్శించుకుంటాను అని చెప్పేసి చేశారు. ఉద్రిక్తతలు పెరిగేటటువంటి నేపథ్యంలో కొంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి రాలేదు. పైగా వస్తే డిక్లరేషను సంతకాలు అనేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున గొడవ. మీకు గుర్తుండే ఉంటుంది సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సతీమణి వచ్చారు, అంతకుముందు పిల్లలతో కలిసి ఆయన వచ్చాడు. అవును, ఆయన వచ్చినప్పుడు కూడా వాళ్ళ పాపకి బహుశా చిన్న పాప అయ్యి ఉండొచ్చు, ఆవిడ చేత కూడా ఇలాగ ఆ పాప చేత కూడా డిక్లరేషన్ ఫామ్లు అడిగి డిప్యూటీ సీఎం ఆయన అడిగేవాళ్ళు ఎవరు? అవసరం లేదు కదా. అయినా సరే తీసుకొచ్చి ఫలానా డిక్లరేషన్ ఫామ్లు ఉంటాయట తెప్పించడం అని చెప్పేసి తెప్పించి సంతకాలు పెట్టించి ఆ తర్వాత దర్శనం చేసుకున్నారు. అంటే ఇక్కడ కిషోర్ మనకి అర్థం చేసుకోవాల్సిందంటే, స్వామి ముందు సీఎం అయినా పిఎం అయినా ప్రెసిడెంట్ అయినా, మనకు ప్రెసిడెంట్గా చేసిన అబ్దుల్ కలాం గారు కూడా ఆయన డిక్లరేషన్ మీద సైన్ చేశారుగా. సో స్వామివారి ముందు పదవులు అనేది అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అటువంటిది ఆయన సీఎం, ఆయన డిక్లరేషన్ మీద సైన్ పెట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అప్పుడు చేసిన కామెంట్స్. స్వామివారి ముందు డిప్యూటీ సీఎం అయినా ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా ఒకటే. ఆ రోజుల్లో సోనియా గాంధీ కూడా ఒక సందర్భంలో పెట్టారంట, ఆవిడే డిక్లరేషన్ సైన్ చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వాళ్ళు రావడంతో కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో అసలు పూర్తిగా ఎత్తేసారు. సోనియా గాంధీని అడిగే దమ్ము ఎవరికి ఉందని చెప్పేసి కూడా కొన్ని అంశాలు మనకు తెలిసాయి. అయినా సరే ఒక ఆచారాన్ని సంప్రదాయాన్ని పూర్తిగా గౌరవించి దేవుని పట్ల భక్తితోటి మొక్కులు చెల్లించుకున్నటువంటి ఈ కుటుంబం పట్ల, ఈ మహిళ పట్ల విమర్శలు చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారంటే వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఏం ట్రోల్స్ చేశారనేవి ఇక ఆ చండాలను మనం పదే పదే చూపించినా కానీ ఏదో మొత్తం నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ఆ చండాలను చూపించదలుచుకోవాలి, కానీ వాస్తవాలు చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. అదేంటి అంటే అసలు మన స్వామివారిని మనం అవమానించుకున్నట్టే. ఆవిడ ఎంత భక్తి శ్రద్ధలతో అక్కడికి వెళితే దానిపైన కూడా ఈ రకంగా రోల్స్ చేయటం అంటే అసలు మామూలుగా సీఎం అవగానే ఇక నేను ప్రజలు సామాన్య ప్రజల్లా కాదు, దైవాంశ సంభూతులం అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వాల్సిందే తప్ప ప్రజలకి సీఎంకి తేడా ఏముండదు స్వామివారి దగ్గర, ఎవరికైనా ఒకటే. ఇప్పుడు ఈవిడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి వాళ్ళ కూటమిలో వాడు, డిప్యూటీ సీఎం స్వయంగా భర్త, అలాంటప్పుడు అడిగే సాహసం ఎవరైనా చేస్తారా? అయినా రూల్స్ని, రెగ్యులేషన్స్ని, సంప్రదాయాల్ని, ఆచారాలని, విలువలని గౌరవించి గుర్తించి గతంలో పవన్ కళ్యాణ్ అలాగే చేశారు, ఇప్పుడు ఆయన సతీమణి కూడా అలాగే చేసింది. ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో కాసేపు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన అధికారంలోకి రాకముందే ప్రతిపక్షంలో ఉండగానే ఆ రోజుల్లోనే పార్టీ పెట్టిన కొత్తల్లోనే పెద్ద గుంపునేసుకొని మరి దానికి టికెట్లు ఉండవు, దానికి ప్రోటోకాల్స్ ఉండవు, దానికి వ్యవహారం ఉండదు. ఒక 30 మంది 40 మందిని పెద్ద గుంపునేసుకొని ఆడ క్యూ కాంప్లెక్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని చెప్పేసి జేజేలు కొట్టించుకుంటేవాడు. గోవిందనామస్మరణ తప్ప మరొకటి వినిపించకూడనటువంటి చోట్ల జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని కొట్టించుకున్నటువంటి చరిత్ర వాళ్ళది. ఇక్కడ గోవిందుని మాత్రమే నమ్ముకున్న చరిత్ర వీళ్ళది. ఎలా చూడాలి మరి? సో ఇక్కడ ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనగానే వాళ్ళ వేదికతో సంబంధం ఉండదు, ఆ సమయమా సందర్భమా ఏం ఉండదు. ఇక ఎక్కడికి వెళ్ళినా జై జగన్ జై జగన్ జై జగన్. మరి ఆ బ్యాచ్ ఎవరు అరిచేవాడు ప్రతిసాట ఆ బ్యాచ్ ఉంటారో ఎవరుంటారో అర్థం కాదు. ఎవరో మనిషి పోయినప్పుడు పరామర్శకు వెళ్ళినా కానీ అక్కడే సీఎం స్లోగన్స్,
అక్కడే జై జగన్ అనే స్లోగన్స్. దానికి తగినట్టుగా వీళ్ళు ఇంకా అసలు ప్రజాదరణ బ్రహ్మాండంగా ఉంది. ఏమిటి ప్రజాదరణ? స్వామివారి సన్నిధి దగ్గర జై జగన్ అంటావా, లేకపోతే శవాల దగ్గరికి వెళ్ళినప్పుడు జై జగన్ అంటావా? అదే ప్రజాదరణ. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మనం గోవిందనామాలను చాలా పవిత్రంగా చూడాలంటారు. అవును. అలాంటి గోవిందనామాలను కూడా వాటికి కూడా అపఖ్యాతి తెచ్చేలాగా వ్యవహరించారు. సాక్షాత్తు స్వయంగా వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న రోజుల్లో అక్కడ ఆ తిరుమల పర్యటన సందర్భంగా వైవి సుబ్బారెడ్డి సతీమణి జగన్మోహన్ రెడ్డి పెన్నమ్మ గారు జగన్మోహన్ రెడ్డి రక్షక గోవిందా అని పలికిందంటే అది స్వామివారి సన్నిధిలో. మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆపద్బాంధవ గోవింద, అనాథ రక్షక గోవింద అంటే ఇలాంటి గోవిందనామాలు పలికే చోట జగన్ రక్షక గోవింద అని చెప్పేసి ఆవిడ మాట్లాడిందంటే ఎంత వివాదం అయింది ఆ రోజుల్లో. అంటే వీళ్ళు మరి అది ఒక ట్రాన్స్ లో ఉంటారు ఏంటో తెలియదు కానీ మంత్రిగా ఉన్నప్పుడు రోజా గారు ఏం మాట్లాడారు? 7 కొండల మీద వెంకన్న ఉంటే తప్పేంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ పైన ఉంటే తప్పేంటి అని చెప్పేసి ఆ 2 పోలికలు చేశారు అని అంటే భగవంతుణ్ణి సాధారణ మనిషిని ఒకే రకంగా పోల్చారంటే మనకి వాళ్ళ భక్తి భజన ఏ పీక్ స్థితి కూడా అసలు దేవుడితో కంపారిజన్ చేయటం ఏంటండి అసలు. అసలు 7 కొండల స్వామి ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి, దాన్ని బట్టి వాళ్ళ మానసిక స్థితి ఏంటి, లేకపోతే వాళ్ళకి ఇక పైచి ముదిరిపోయిందని అనుకోవాలా? ఏం చెప్పాలి? ఒకవేళ అదే జగన్మోహన్ రెడ్డి కనుక తన తిరుమల వచ్చిన సందర్భాల్లో ఆయన కూడా ఇలాగే డిక్లరేషన్ మీద సంతకం పెట్టుంటే ఆయన ప్రతిష్ట ఇంకా ఎంతో పెరుగుండేది. ఎస్, ఖచ్చితంగా గౌరవించాడు, ఆచారాలను గౌరవించాడు, సంస్కారవంతంగా ప్రవర్తించాడు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా రూల్స్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యాడని చెప్పేసి గొప్పగా చెప్పుకునేవాళ్ళు, విమర్శించేవాళ్ళు కూడా అవకాశం చిక్కేది కాదు అసలు. ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఆ రోజు అక్కడ ఆయన చేస్తే ఆయన కూడా ఒక మంచి పేరు వచ్చేది కదా. అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. కానీ వీళ్ళు పాపం భక్తి శ్రద్ధలతోటి వచ్చి తలనీలాలు సమర్పించుకొని అన్నదానానికి డబ్బులు ఇచ్చి భక్తులతో కలిసి భోజనం చేసి భక్తులకి తమ చేతులతో వడ్డించి, మరి ఎవరు కూడా డిప్యూటీ సీఎం గారి భార్య, అడిగేవాళ్ళు ఎవరు, అంత సాహసం ఎవరు చేస్తారు? అయినా మనం ఏదో గొప్ప అనుకోకుండా రండి నేను సంతకం పెడతాం, నాకు విశ్వాసం ఉందని చెప్పి డిక్లేర్ చేసి వెళ్ళి సంప్రదాయాలను పాటించారు. అర్థం చేసుకోవాలి. అయినా సరే విమర్శిస్తున్నారంటే ఇక వాళ్ళ మానసిక వ్యాధిని స్థితిని ఒక సాధారణ భక్తురాలిగా ఎటువంటి హుందాలకి పోకుండా చాలా సింప్లిసిటీతో అక్కడికి రావటం, ఇవన్నీ చేయటం అంటే అక్కడ భక్తి శ్రద్ధలతో ఆవిడకి ఎంత నమ్మకం కలిగింది ఆ స్వామివారి పైన అనేది అర్థం చేసుకోవాల్సింది పోయి దీనిపైన కూడా ఈ కోడిగుడ్డు మీద ఏకలు వీకే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే విమర్శలకు కూడా ఒక హద్దు ఉంటుంది. అతి విమర్శ అనేది అనర్థదాయకం. ముఖ్యంగా స్వామివారితో పెట్టుకోవడం అనేది ఇంకా అనర్థదాయకం. చూస్తానే ఉన్నాగా స్వామివారితో పెట్టుకున్న వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా తల్లకిందులు అయిపోయినాయో ఏంటి అనేది అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. భక్తిని అపహాస్యం చేయొద్దు, చేస్తే మీకే నష్టం.